అసలు ఈ విత్తనం యొక్క గుణగణాలు ఏంటన్నా ఒకసారి మీరు చెప్పండి. ఈ విత్తనం అనేది కాయ సైజు బాగుంది, క్రాప్ ఉన్నా కూడా హైట్ వచ్చేస్తూనే ఉంది, చెట్టు అసలు తగ్గట్లే గ్రోతింగ్ అనేది. కాయ కూడా భూమి లెవెల్ నుంచి జానడ కంచె కాసుకుంటూ వచ్చేసింది. గ్రోతింగ్ బాగుంది, నల్లికి తట్టుకుంటది, వైరస్ తట్టుకుంది, బూజు తెగులు కానీ పెయిన్ బ్లాక్ త్రిప్స్ కానీ ఎర్ర నల్లికి కానీ బాగా తట్టుకుందండి విత్తనం. కాయ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ చివరి దాకా కూడా 4 అంగుళాల సైజ్ వచ్చేసింది. కలర్ బాగుంది. నేను పోయిన సంవత్సరం కావాలని తెచ్చిపెట్టానండి, మళ్ళీ కావాలని తెచ్చిపోయి ఆ విత్తనాన్ని మళ్ళీ పెట్టా ఈ సంవత్సరం. రైతులు పెట్టుకోవడానికి మంచి అనువైన విత్తనం అండి ఇది. ఓకే అన్న, మనకు ఒక ఎకరానికి ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్న? ఇది ఎకరానికి వచ్చేసి 35 చిల్లర వస్తుంది. ఇది 35 క్వింటాల పైన వస్తుంది. నేను ఎకరన్నర వేసానండి. 50 నుంచి 60 మధ్యలో వచ్చేస్తుంది. విత్తనం మాత్రం డోకా లేదండి. ఎవరు చెప్పినా చెప్పకపోరు కదా, నేను రైతు పరంగా చెప్తున్నాను. విత్తనానికి ఏ మాత్రం డోకా లేదు అన్న. ఇది దాదాపుగా వచ్చేసి 4 నుండి 5 ఫీట్ల ఎత్తు పెరిగింది అన్న. అవునండి అన్న. ఈ విత్తన రకాన్ని వచ్చేసి మీరే వేసిల్లా, మీ ఏరియాలో తోటి రైతులు కూడా వేసిల్లా అన్న? అంటే కొంతమంది వేసారండి, వేసారు కానీ రేట్లు లేక పెట్టుబడులు వీటలేక అందులో వైరస్ వచ్చిందని వదిలిపెట్టారండి. నేను అలా తగ్గలేదు, నేను దాని తగ్గట్టుగా పండియాలి, ఎంత ఖర్చు అయ్యాలని చెప్పేసి పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చి పండించానండి ఇది. ఓకే అన్న, మీరు ఈ మందులు వచ్చేసి ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నారన్న? వారానికి ఒకసారి చేస్తానండి. 7 రోజులకు ఒకసారి లెక్క పెట్టుకుని ఖచ్చితంగా 7 రోజులకు ఒకసారి అంతే. ఎందుకంటే దీంట్లో నడవలకు కూడా ఇబ్బందితో టైం పెట్టి కొట్టవలసి వస్తుంది. ఇప్పుడు ఈ కాయ కలర్ ఎలా ఉందండి? కలర్ అండి, ఇది కలరేనండి, చూడండి కాయ ఎంత బాగుంది. కలర్ పొడుగు ఎలా ఉంది? 4 అంగుళాలు ఉందండి. కాయ సన్నం, కాయ సైజ్ మంచిగా ఉంది. తోడక కూడా కలర్ షేడ్ కావట్లా ఎండ పెడితే. దీంట్లో తాలు శాతం అనేది ఉందా? లేదండి, తాలు శాతం లేదు అసలు. ఫస్ట్ క్రాప్ కాంచి కూడా లేదు తాలు, కింద చూడండి ఫస్ట్ క్రాప్ కాంచి కూడా తాలు లేదు. మీ తోటలో వచ్చి చూసిపోతున్నారు, రైతులు ఏమంటున్నారు? ఇత్తనం ఆర్డర్ అడుగుతారండి, అడిగితే చెప్పినాం ఖమ్మంలో తెచ్చామండి, గాంచేకులో సాకిష్ణ సీడ్స్ వాళ్ళ దగ్గర అని చెప్పామండి. రైతులు ఏమంటున్నారు? రైతులు బాగుందంటున్నారా? బాగుందన్నారా? నెక్స్ట్ ఇయర్ వేస్తామంటున్నారా? ఇత్తనం వల్ల తేడా లేదండి, రైతులు పెట్టుకోవాల్సిన ఇత్తనం.